చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీట్ చేస్తున్నాం. ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ అండ్ శ్రీకారం మళ్ళీ ఒక మంచి మూవీతో అండ్ అగైన్ పేరింగ్ విత్ నాని అండ్ వర్కింగ్ ఇన్ డివివి ప్రొడక్షన్. సరిపోదా శనివారం అండ్ ఓజీతో మళ్ళీ వస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్ పేరు చారులత, చారు. And I don't know why suddenly I'm feeling nervous all of a sudden. I've been promoting the film for past how many days. So Charu, it's a very beautiful character, very I've played a cop, but strict cop kaadu. It's a very soft, innocent character. Meer choosnattu it will be a very soft character. It will not be a strict cop. And Vivek Garu is written a beautiful story, and I have a nice love story with Nani in the film, and I'm so grateful that I'm part of this film. And 29th August release avpotundi. Please watch it. And thanks to DVV Danaya Garu and Kalyan. Thank you so much for making me part of this film. Thanks Nani for letting me play Charu. And Dilraju Garu, thank you so much for coming here. And that's it. మజా వచ్చినట్టుంది, ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఎస్జే సూర్య గారు థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు. పోతే ఈ మధ్య ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజు బెంగళూరులో ఉన్నాను. అక్కడ ట్రైలర్ చూడగానే ముగ్గురికి ఫోన్ చేసేసా. ఒకటి దానయ్య గారికి థ్యాంక్స్ చెప్పడానికి, అండ్ నానికి కూడా అంతే, చాలా బాగుందని చెప్పా. బట్ డైరెక్టర్ సర్ప్రైజ్ చేశాడు. ఈ ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్తో ఎక్కువసేపు మాట్లాడాను. ఎందుకంటే ఆయన అంతకుముందు తీసిన సినిమాలు చూసాము, చాలా సాఫ్ట్గా పద్ధతిగా తీశాడు. ఈ సినిమాని తీసేశాడు. అంటే నాని గారికి ఒక ఎంసీఏ మేము చేసింది ఒక కమర్షియల్, అప్పుడు పెద్ద హిట్, దాన్ని బీట్ చేసింది దసరా, మళ్ళీ దాన్ని బీట్ చేయబోతుంది సరిపోదా శనివారం అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో నాని గారు అండ్ ఎస్జే సూర్య అండ్ ట్రైలర్, ఈ మూడు ద్వారా నేను చెప్పగలుగుతున్నాను ఈ 29th నాని గారికి ఒక మళ్ళీ దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతుందని. లవ్ యూ ఆల్. అండ్ సరిపోదా శనివారం మన మధ్యలో ఒక ప్రామిస్ ఉంది, మన మధ్యలో ఒక నమ్మకం ఉంది, మన మధ్యలో ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ని ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా, 29th రాత్రి 3 ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను. సినిమా హాల్లో ఉండవు, కాన్సర్ట్లా ఉంటుంది ఈసారి. జేక్స్ బిజాయ్ చితక్కొట్టేస్తున్నాడు. అండ్ ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వచ్చి పక్కన కూర్చున్న వెంటనే దిల్రాజు గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని. కన్ఫర్మ్ చేశారు, సుదర్శన్ 35mm. సో వస్తున్నా సుదర్శన్ 35mmకి మార్నింగ్ 11 o'clock షోకి వస్తాను. అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి, సుదర్శన్ 35కి నాతో కలిసి చూడటానికి వచ్చే ప్రతి ఫ్యాన్, ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్. ఓకే? సో కలుద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం 29th రోజు.